ఈ ఆర్గనైజేషన్స్ మరియు ఇన్స్టిట్యూషన్స్ అంటే తెలుగులో మనము సంస్థలు అని చెప్తూ ఉంటాం. ఈ సంస్థలు ఏ విధంగా మానవ జీవితాన్ని చైతన్యవంతం చేస్తాయి, అనుసంధానం ఏర్పరచుకుంటాయి అనేది మనం ఈ లెసన్లో తెలుసుకుంటూ ఉంటాం. ఈ సంస్థలు ఆలోచన మరియు సమాజంతో అంటే ప్రజలకు ఉన్న సంబంధాలను విశదీకరిస్తూ ఉంటాయి. వీరి ఆలోచనలకి అనుగుణంగా సమాజంలో వారి యొక్క సంబంధాలని ఇవన్నీ కూడా మనకు విడమర్చి చెప్తూ ఉంటాయి అన్నమాట. సమాజం అనేది వ్యక్తులు మరియు సామాజిక సమూహాలతో కలిసి రూపొందిస్తూ ఉంటారు. సమాజం అనేది వ్యక్తులు మరియు సామూహిక సమూహాలతో రూపొందించబడి ఉంటాయి. సమాజము తనకు తాను ఆదేశించుకునే మార్గాలను సంస్థ ఒకటి. సమాజము తనకు తాను ఆదేశించుకునే మార్గాలను ఏర్పరచుకోవడానికి సంస్థ ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఇవి స్థిరత్వము, ఊహాజనిత సమాజానికి అందిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక స్థిరత్వానికి, ఊహాజనితమైన సమాజాన్ని మనకి అందిస్తూ ఉండడానికి ఈ సంస్థలు నిరంతరము మనకి దోహదం చేస్తూ ఉంటాయి అనేది మనం చెప్పుకోవచ్చు. సమాజ శాస్త్రంలో సంస్థలు ముఖ్యమైన ప్రాథమిక భావనలతో ఒకటిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు ఈ సంస్థలని అనేక విధాలుగా నిర్వచించి మనకి చెప్తూ ఉంటారు. ఈ మొదట మనకి దుర్ఖాయ్ ఒక సామాజిక శాస్త్రవేత్తను తీసుకున్నట్లయితే సమాజ శాస్త్రము ఒక సామాజిక సంస్థల శాస్త్రము అని చెప్పారు. దుర్ఖాయము సమాజ శాస్త్రం అంటే వేరే విధంగా ఉండదు, ఇది ఒక సామాజిక సంస్థల యొక్క శాస్త్రంగా మనం చెప్పుకోవాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆ తర్వాత గిన్బర్గ్ అనే సామాజిక శాస్త్రవేత్త తన అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పారు. స్థాపించబడిన వాడుకలను సంరక్షించేదాన్ని సంస్థ అనేది ఇతను తన అభిప్రాయంగా చెప్పారు. ఈ గిన్బర్గ్స్ అనే సామాజిక శాస్త్రవేత్త వ్యక్తులు, సమూహాల సంబంధాలను గుర్తించబడిన, స్థాపించబడిన వాడుకలను సంరక్షించడానికి ఏర్పరచబడిన ఒక ప్రత్యేకమైన సంస్థలుగా ఈ సంస్థలని చెప్పారనమాట. తర్వాత ఇక్కడ మైకేవర్ అండ్ ఫేజ్ అనే సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఈ విధంగా సంస్థల గురించి చెప్పారు. వ్యవస్థీకృతమైన రూపాలు లేదా సామాజిక చర్య లక్ష్యాంశము నిబంధనలను క్రమమే ఒక సంస్థ అని చెప్పారు. ఈ యొక్క మైకేవర్ అండ్ ఫేజ్ అనే సామాజిక శాస్త్రవేత్తలు సమాజం అంటే వ్యవస్థీకృతమైన రూపాలు లేదా సామాజిక చర్య లక్షణ అంశాలకు సంబంధమైన ప్రక్రియా పద్ధతులతో కలదుగా ఈ యొక్క సంస్థలని చెప్పారనమాట. డేవియర్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త సంస్థలని ఈ విధంగా వర్ణించారు. సమాజంలో ఒకటి కానీ లేదా అంతకన్నా ఎక్కువ కానీ ప్రకార్యాల చుట్టూ నిర్మితమైన ప్రమాణాలు, సామాజిక రీతులు, జానపద రీతులు, చట్టాలు మొదలైన వాటినన్నింటినీ కలిపి సంస్థగా చెప్పుకోవచ్చు అని చెప్పారన్నమాట. ఈ యొక్క డేవియర్ అనే సామాజిక శాస్త్రవేత్త సమాజంలో ఒకటి కానీ లేదా అంతకన్నా ఎక్కువ కానీ ప్రకార్యాల చుట్టూ నిర్మితమైన ప్రమాణాలు, సామాజిక రీతులు, జానపద రీతులు, చట్టాలు మొదలైన వాటన్నిటినీ కలిపి ఒక సంస్థగా పేర్కొన్నారన్నమాట. ఇది ఒక అద్భుతమైన నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క బర్నర్ యొక్క సామాజిక శాస్త్రవేత్త ప్రకారం సామాజిక నిర్మాణము అంతా మానవ సమాజాన్ని సంఘటిత పరిచే ఆయుధంగా మానవ అవసరాలను తృప్తిపరచడానికి అవసరమైన వివిధ రకాల కార్యక్రమాలను దారి చూపిస్తూ అమలుపరచడానికి ఇది సంస్థ అనేది ముందుకు తీసుకువెళ్తుందనే చెప్పారనమాట. ఎలా? ఈ బర్నర్ అనే సామాజిక శాస్త్రవేత్త సామాజిక నిర్మాణము ఇంకా మానవ సమాజాన్ని సంఘటితపరిచే ఆయుధంగాను మానవ అవసరాలను తృప్తిపరచడానికి
అవసరమైన వివిధ రకాల కార్యక్రమాలను దారి చూపిస్తూ అమలుపరచడం, ముందుకు తీసుకువెళ్ళే యొక్క సంస్థే ఒక సామాజిక సంస్థగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారన్నమాట. ఇక్కడ వుడ్ అనే సామాజిక శాస్త్రవేత్త సంస్థలను ఈ విధంగా నిర్వచించారు. ఒక అలవాటైన కలిసి జీవిస్తున్న విధానాలు, ఒక అలవాటైన కలిసి జీవిస్తున్న విధానాలు ఇవి అనుమతించబడి క్రమ పద్ధతిలో సముదాయ అధికారుల చేత స్థాపించబడిన పద్ధతిని ఒక సామాజిక సంస్థలుగా మనం చెప్పుకుంటామని చెప్పారు. ఈ విధంగా సామాజిక సంస్థలని అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు అనేక విధాల పరిశోధన పద్ధతుల ద్వారా ఈ విధంగా చెప్పారు. ఏది ఏమైనప్పటికీ సంస్థలు ముఖ్యముగా ప్రాథమిక భావనలలో ఒకటి. నిజానికి సమాజ శాస్త్రము ఒక సామాజిక సంస్థల శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది ఒక సమాజ సంస్థ యొక్క ఒక పరిపూర్ణమైన అభిప్రాయాలు ప్రముఖులైన సామాజిక శాస్త్రవేత్తలు ఆ విధంగా వర్ణించారనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ సంస్థలకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలని కలిగి ఉంటాయి అన్నమాట. ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనము పరిశీలించి తెలుసుకుందాం అన్నమాట. ఈ లక్షణాలు కనుక మనం తీసుకున్నట్లయితే మొదటి పాయింట్లో సామాజిక స్వభావం. ఈ యొక్క సంస్థల యొక్క లక్షణాలలో ముఖ్య లక్షణాలలో మొదటిది సామాజిక స్వభావంగా మనం చెప్తూ ఉంటాము. ప్రజల ఉమ్మడి కార్యకలాపాల వలన సంస్థలు ఉన్నాయి. ప్రజల యొక్క ఉమ్మడి కార్యకలాపాల వలన సంస్థలు ఉన్నాయి, ఏర్పడబడ్డాయి అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. కావున ఇవి అవశ్యంగా స్వభావము సామాజికమైనదిగా ఉంటుంది. తప్పనిసరిగా అందుకని వీటి యొక్క స్వభావం అనేది సామాజిక పరమైనదిగా ఉంటుంది అనేది మనము ఇక్కడ చెప్పుకుంటాము. వ్యక్తుల మధ్య ఏర్పడుతున్న సంబంధాల పరిణామము ఒక సంస్థగా చెప్తూ ఉంటాము. ఇక్కడ వ్యక్తుల మధ్య ఏర్పడుతున్న సంబంధాల పరిణామమే ఒక సంస్థ యొక్క రూపకల్పనగా చెప్తూ ఉంటాము. ఈ యొక్క సామాజిక స్వభావం అనేది ఈ యొక్క సంస్థ లక్షణాలలో ప్రముఖమైనదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత రెండవ పాయింట్లో ఈ లక్షణాలలో విశ్వజనీయమైనది. సామాజిక సంస్థలు విశ్వజనీయమైనవి. ఇవి అన్ని సమాజాలు ప్రగతి స్థాయిలో కనిపిస్తూ ఉంటాయి మనకి. తర్వాత ప్రాథమిక సంస్థలైన కుటుంబము, మతము, సామాన్యమైన రాజకీయ సంస్థలు ఇవి సామాన్యమైన ఆదిమ సమాజాల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. విశ్వజనీయమైనది అనేది రెండో పాయింట్లో చెప్పుకున్నాం కదా. సామాజిక సంస్థలు విశ్వజనీయమైనవి. ఇవి అన్ని సమాజము ప్రగతి స్థాయిలో మనకి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. తర్వాత ప్రాథమిక సంస్థలైన కుటుంబము, మతము, ఆస్తులు, సామాన్యమైన రాజకీయ సంస్థలు ఇవి సామాన్యమైన ఆదిమ సమాజాల్లో కూడా మనము ప్రస్ఫుటంగా చూడగలుగుతూ ఉంటాం అనేది చెప్తూ ఉంటాము. ఇక్కడ మూడో పాయింట్కి వచ్చేటప్పటికి సంస్థలు నిర్ణయించబడ్డ ప్రమాణాలు. సంస్థలు అనేక రకాల ప్రమాణాలను నిర్ణయించబడుతూ ఉంటాయి. వాటి ప్రకారమే జీవిత విధానము కొనసాగించాలనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాయి. అవి ఒక సంస్థను నిర్ణయించబడిన ప్రమాణాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇవి పనులు చేసే విధానాలను సూచిస్తూ ఉంటుంది. ఏ విధంగా పని చేయాలి అనే దృక్పథాన్ని ఇవి మనకి సూచిస్తూ ఉంటాయి అన్నమాట. పాటించవలసిన నియమ నిబంధనలు కూడా చెప్పటము జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా పాటించాలి అనే నియమ నిబంధనలు కూడా ఇవి చెప్తూ ఉంటారనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాము. ఉదాహరణ తీసుకున్నట్లయితే వివాహము ఒక సంస్థగా, భార్యాభర్తల మధ్య సంబంధాలు క్రమబద్ధీకరించును. ఒక విద్యా సంస్థను దాని సొంత నిబంధనలు, నియమాలు ఉంటాయి. రెండే ఎగ్జాంపుల్స్ చెప్పారు. వివాహం భార్యాభర్తల మధ్య సంబంధాలను క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది.
విద్యా సంస్థలను తీసుకున్నట్లయితే ఆ విద్యా సంస్థలలో నియమ నిబంధనలు వాళ్ళకి అనుగుణంగా, సమాజానికి అనుగుణంగా ఏర్పరచబడ్డ సంస్థలుగా, విద్యా సంస్థలుగా మనము చెప్పుకుంటూ ఉంటాము. తర్వాత 4వ పాయింట్కి వచ్చేటప్పటికి అవసరాలను సంతృప్తి పరచుకునే ఒక సాధనంగా సంస్థలు మనకి ఏర్పరచబడి ఉన్నాయి. అవసరాలను సంతృప్తి పరిచే ఒక సాధనంగా సంస్థలు మనకి ఏర్పరచబడి ఉన్నాయి అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. సంస్థలు కొన్ని ప్రాథమిక కీలకమైన మానవ అవసరాలను తీర్చేందుకు, సంతృప్తి పరిచేందుకు దోహదపడుతూ ఉంటాయి. అవసరాలను సంతృప్తి పరిచే ఒక సాధనంగా సంస్థలు ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా. ఎలా? సంస్థలు కొన్ని ప్రాథమిక కీలకమైన మానవుల అవసరాలను తీర్చేందుకు, సంతృప్తి పరిచేందుకు నిరంతరము దోహదపడుతూ ఉంటాయని చెప్తూ ఉంటాం. ఇవన్నీ సంస్థల యొక్క లక్షణాలుగా మనము చెప్తూ ఉంటాం. తర్వాత పాయింట్కి వచ్చేటప్పటికి ఈ యొక్క 5వ పాయింట్లో ఏం చెప్తున్నామంటే సంస్థలు నియంత్రణ యంత్రాలు. సంస్థలు అనేవి ఒక నియంత్రణ యంత్రాలుగా మనం చెప్తూ ఉంటాం. వివిధ సంస్థలైన మతము, రాజ్యము, ప్రభుత్వము, చట్టము మొదలైనవి వ్యక్తులకి ప్రవర్తనలను నియంత్రిస్తూ ఉంటాయి. ఇవన్నీ చూడండి, అనేక రకాల సంస్థలను చెప్తూ ఉన్నాము. మతము, రాజ్యము, ప్రభుత్వము, చట్టము మొదలైనవి వ్యక్తుల యొక్క ప్రవర్తనని నిరంతరము నియంత్రిస్తూ ఉంటాయి. ఈ యంత్రాంగము సామాజిక క్రమాన్ని భద్రపరిచి దాన్ని స్థిరత్వాన్ని ఇస్తూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఈ యొక్క సామాజిక క్రమాన్ని భద్రపరిచి దానికి స్థిరత్వాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది అనేది మనం ఈ పాయింట్లో చెప్పుకోవచ్చు. తర్వాత 6వ పాయింట్కి వచ్చినప్పుడు సంబంధించినంత వరకు సిద్ధంగా ఉండదు, స్థిరముగా ఉండదు. ఇక్కడ సంబంధించినంత వరకు ఇవి స్థిరత్వాన్ని ఏర్పరచుకొని స్థిరంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సంస్థలు హఠాత్తుగా అంటే అనుకోకుండా లేదా సాధారణమైన మార్పులు చెందవన్నమాట. మెల్లిగా జరుగుతూ ఉంటాయి. ఈ మార్పులన్నీ కూడా స్పీడ్గా జరగవు, మెల్లిమెల్లిగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఎక్కువగా సంస్థలు ఎల్లప్పుడూ ఉండేవిగా ఉంటాయన్నమాట. ఈ సంస్థలు చిరకాలము శాశ్వతంగా ఉంటూ ఉంటాయన్నమాట. అవి సంరక్షించే అంశాలను కాలానుగుణ్యంగా ఏర్పరచుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే కులాలు, మతాలు అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇది సంబంధించినంత వరకు స్థిరముగా ఉండే సంస్థల యొక్క అభిప్రాయంగా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక్కడ 7వ పాయింట్లకు వెళ్ళినట్లయితే వైరూప్యత. ఇక్కడ వైరూప్యత అంటే ఏంటి? సంస్థలు బాహ్యంగా కనిపించినవి లేదా స్మరించలేనివి, మనకి కనిపించలేవు, లేనివిగా ఉంటూ ఉంటాయి. అవి వైరూప్యత కలిగినవి. మళ్ళీ ఈ యొక్క చట్టాలు తూకము చేయలేనివి, మతము కొలమానము చేయలేనివి. ఈ విధంగా వైరుధ్యత అంటే ఇక్కడ ఏంటి? ఇవి మనకు కంటికి కనిపించవు, స్మరించలేనివిగా చెప్తూ ఉంటాము. ఇక్కడ ఉదాహరణ తీసుకున్నట్లయితే చట్టాలు తూకం చేయలేము, మతము కొలమానము కూడా చేయలేము. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్తూ ఉంటాం. ఈ వైరుధ్యత అనేది ఈ సంస్థలలో ఒక పెద్ద పీట వేసుకొని ఈ యొక్క సంస్థల ఔన్నత్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత పాయింట్కి వచ్చేటప్పటికి లిఖించబడిన సాంప్రదాయాలు కలది ఒక సంస్థగా చెప్తూ ఉంటాం. మౌలికమైన లిఖించబడిన సాంప్రదాయాలు కలదుగా మనం ఒక సంస్థని చెప్తూ ఉంటాం అన్నమాట. సంస్థల్లో లిఖించబడిన రూపాలలో సాంప్రదాయాలు ఉంటాయి. చాలా వరకు ఎక్కువగా లేదా పెద్దగా పలుకరించబడినటువంటి ఆదిమ సమాజాల్లో ఇవి ఎక్కువగా మనము చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. కానీ ఆధునిక సంక్లిష్ట సమాజాల్లో అవి లిఖించబడి లేదా రాతపూర్వకంగా ఉండే ప్రభుత్వ చట్టాలను పాఠ్యాంశాలుగా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. అందుకని
మౌలికమైనది, లిఖించబడినది, సాంప్రదాయాలు కలదుగా మనము ఒక సంస్థల యొక్క లక్షణాల్లో ప్రముఖమైనదిగా చెప్తూ ఉంటాం. తర్వాత గుర్తించబడిన చిహ్నాలు. సంస్థలను వాటి సొంత చిహ్నాలు ఉండవచ్చు. ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క రకమైన గుర్తు ఉంటుంది. చిహ్నం అంటే ఏంటి? గుర్తు అన్నమాట. ఏర్పరచుకొని ఉంటారన్నమాట. ఇవి వస్తుయేతరమైనటువంటివి కావచ్చు, ఇవి వస్తుయేతరమైనటువంటివి కావచ్చు. దేశానికి జెండా చిహ్నంగా ఉండదు, మతానికి కూడా ఒక ప్రత్యేకమైన చిహ్నం ఉంటుంది. అంటే చిహ్నాల మీద ఆధారపడి సంస్థల యొక్క గుర్తు అనేది మనము చూడగలుగుతాం అనేది ఇక్కడ మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఆఖరి పాయింట్కి వచ్చినట్లయితే సంస్థలు పరస్పర సంబంధము కలిగినవి. ఈ యొక్క సంస్థలు అనేవి పరస్పర సంబంధము కలిగినవిగా మనం చెప్తూ ఉంటాము. సంస్థలు ఎక్కువ వివిధంగా ఉన్నప్పటికీ తమ పరస్పర సంబంధాలు కలిగి ఉంటూ ఉంటాయి. ఈ యొక్క సంస్థలు ఎక్కువగా వివిధ రకాలుగా ఉన్నప్పటికీ పరస్పర సంబంధాలని నిరంతరము కొనసాగిస్తూ ఉంటాయన్నమాట. ఒక సంస్థను అర్థం చేసుకోవాలంటే దానికి సంబంధించిన ఇతర సంస్థలను అర్థం చేసుకోవాలి. అన్ని సంస్థలు పరస్పర సంబంధమైనవిగా ఉంటూ ఉంటాయి. ఒక సంస్థను అర్థం చేసుకోవాలన్నట్లయితే ఇతర సంస్థలని కూడా అర్థం చేసుకోవాలి. అవి అన్ని కూడా పరస్పర సంబంధాలను కలిగి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా సంస్థల యొక్క లక్షణాలు కలిగి సామాజిక సంబంధాలని ఏర్పరచుకుంటూ ఉంటాయి. ఈ సామాజిక సంబంధాలన్నీ కూడా నిరంతరము కొనసాగుతూ ఉంటాయి. ఎప్పటి వరకు? సంస్థలు నిరంతరము ఇవి చిరంజీవిగా ఉంటూ ఉంటాయి. సంస్థలు వాటి యొక్క లక్షణాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలన్నీ కలిగిన సంస్థలు ఉండటం వల్ల ఈ యొక్క సంస్థలలోని సమూహాలన్నీ కూడా కలిసికట్టుగా ఉండి వాటి యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఈ లక్షణాలను తెలుసుకున్నాము. సంస్థలు అంటే ఏంటో స్వభావాన్ని తెలుసుకున్నాము. ఈ లక్షణాలు కలిగిన ఏ సంస్థ అయినా కూడా ఈ గ్రూప్లోకి ఇనుమడింపజేస్తూ ఉంటుంది. అనేక రకాల పద్ధతులు కలిగి ఉంటాయి అన్నమాట. సంస్థ లక్షణాలని ఎవరు కూడా కాదనుకోరు, నిరంతరము కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం అన్నమాట. తర్వాత సంస్థల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవి ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. సంస్థలలో వివిధ రకాలుగా విభజించవచ్చు. ఎక్కువగా మనం సంస్థలని వివిధ రకాల సంస్థలుగా వివరిస్తూ ఉన్నా కూడా వాటిలో సంస్థల్లో ప్రాథమిక సంస్థ, తర్వాత గౌణ సంస్థలు రెండు రకాలుగా ఉంటాయి. ఈ సంస్థలను చెప్తూ ఉంటాము. మొదటిది ఏంటి? ప్రాథమిక సంస్థలు. రెండోది వచ్చేటప్పటికి గౌణ సంస్థలుగా మనం చెప్తూ ఉంటాము. ప్రాథమిక సంస్థలు ఆదిమ సమాజాల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి, నిరంతరము కనిపిస్తూనే ఉంటాయి. ప్రాథమిక సమూహాలన్నీ కూడా ఆదిమ సమాజాల్లో కూడా మనం చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. తర్వాత అవి మతము, కుటుంబము, వివాహము, ఆస్తి మొదలైనగా మనం చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా ఎలా ఉంటాయి? మతము, కుటుంబము, వివాహము, ఆస్తి యొక్క పద్ధతులనే మనం ఈ యొక్క సామూహిక సమస్యలుగా చెప్పుకుంటూ ఉంటాం. వాటినే మనం ఏమంటున్నాము? ప్రాథమిక సమస్యలని పిలుస్తూ ఉన్నాము. సమాజాలు ఎలాగైతే పరిణామము, మిశ్రమమైన ఎదుగుదల ఉన్నప్పుడు సమస్యలు అధికంగా అభివృద్ధి చెంది విభేదించును. ఈ విధంగా విభేదిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రజలు గౌణ అవసరాలను తీర్చుకున్నకంటే ఈ అవసరాలను నెరవేర్చుకునేటకు ఎన్నో సంఘాలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటిని గౌణ సంస్థలు అని పిలవవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈ యొక్క చట్టము, వ్యాపారము మొదలైనవిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధమైన పద్ధతుల్లో సమాజాలన్నీ ఒకరికి చెప్పకుండా వేరొక విధంగా ఎలా అభివృద్ధి చెందుతాయో సమస్యలు కూడా ఆ విధంగా నిరంతరము అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సమ్మరి యొక్క సామాజిక శాస్త్రవేత్త యొక్క అభిప్రాయం ప్రకారము
మనము ఇక్కడ చట్టపర సంస్థల మధ్య భేదము చూపించారు ఈయన. ఈ యొక్క నిర్బంధ చట్టపరమైన సంస్థల పట్ల ఒక భేదం ఏ విధంగా ఉంటుంది అనేది ఈయన మనకు తెలియపరిచారు. ఏమైనా మామూలుగా వికసించినో లేదా అభివృద్ధి చెందినో వాటిని నిర్బంధమని అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ సంస్థలు ఏవైతే సృహతో ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక పద్ధతిలో స్థాపించబడినట్లయితే చట్టపరమైనవిగా ఉండవచ్చు అనేది ఇక్కడ మనము ఏర్పరచుకున్నాం అన్నమాట. ఈ విధమైన పద్ధతుల్ని అన్ని రకాల సంస్థలను కలిగి ఉంటాయి ఈ యొక్క లక్షణాలు అనేది మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అలా మానవ ప్రవర్తనను నియంత్రిస్తూ వారి యొక్క అవసరాలను సంతృప్తిపరచడానికి సంస్థలు దోహదపడుతూ ఉంటాయి అన్నమాట. ఇంతవరకు కూడా మీ గురించి మీరు ఆలోచించుకోరు, సంస్థలోని సభ్యుల గురించి ఆలోచించుకుంటారు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. ఈ విధమైన పద్ధతుల్లో మానవ ప్రవర్తన నియంత్రిస్తూ వారి అనుకూలతను సంతృప్తిపరచడానికి ఈ యొక్క దోహదపడుతూ ఉంటాయి అనేది మనం చెప్పుకున్నాం కదా. వ్యక్తులకు పాత్రలు, హోదాలు కేటాయిస్తూ ఉంటాం మనం. తర్వాత అవి ప్రమాణాలు స్థాపించడానికి దారి తీస్తూ ఉంటాయి. తిరిగి ఇది ఏకరూపత, ఐక్యతకు దోహదం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం. ఈ విధమైన పద్ధతులు సామూహిక సంస్థలు లక్షణాలు తెలుసుకున్నాం కదా. దీనితో పాటు మనము ఐక్యత ఏ విధంగా ఉంటుంది సంస్థల వల్ల అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు సంస్థల యొక్క లక్షణాలు, సంస్థల్లో ఎన్ని రకాలుగా ఏర్పడబడి ఉన్నాయి అనేది కూడా మనము తెలుసుకున్నాము. ఇప్పుడు మనము సంస్థల యొక్క అభిప్రాయాలు, అంటే అనేక రకాల శాస్త్రజ్ఞులు అనేక మంది అభిప్రాయాలు సంస్థల మీద వెలిపించారు అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. వాటిల్లో జాన్ నైట్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త కూడా సామాజిక పరస్పర చర్యలను రూపొందించే ఒక సమితిగా మనము నియమాల సమితిగా మనము సంస్థల్ని చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క జాన్ వైట్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త సామాజిక పరస్పర చర్యలను రూపొందించే నియమాల గల సమితిగా మనము ఈ యొక్క సంస్థలను చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే చట్టము, మళ్ళీ విద్య, వివాహము, ఇవి ఒక ప్రత్యేకమైన సంస్థలుగా చెప్తూ ఉంటాం. దీని ద్వారా మనం అనేక రకాల యొక్క సంస్థల యొక్క లక్ష్యాలని తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. సంస్థలు సభ్యులు కాని వారి నుంచి సభ్యులను వేరు చేసి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, సభ్యులు కాని వారి నుంచి సభ్యులను ఈ సంస్థలు అనేవి వేరు చేసి చూపిస్తూ ఉంటాయి. ఎలా అన్నట్లయితే ఇప్పుడు బ్రాహ్మణులను తీసుకోండి. బ్రాహ్మణులందరూ కూడా సాంప్రదాయ పద్ధతిలో ఒక పిలక పెట్టుకొని పంచ పైన ఒక లాల్చీ లాంటిది వేసుకొని ఈ యొక్క నామాలు పెట్టుకొని ఒక స్వచ్ఛమైన తెలుగులో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. వీరు ఒక ప్రత్యేకమైన బ్రాహ్మణ సంస్థకు సంబంధించిన వారు అనుకోండి. వీళ్ళొకటి మనము ఎలా గుర్తిస్తామో, ఈ యొక్క లక్షణాలు కనుక ఆ సంస్థలో కలిసి ఉన్న ఎవరైనా వ్యక్తులు కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా వీళ్ళు ఒక గ్రూపు, వీళ్ళు సపరేట్ గా ఉన్నాడు అనే దృక్పథాన్ని మనం గుర్తించగలుగుతాం. అంటే అటువంటి నియమ నిబంధనలు, ప్రవర్తన చిత్రిత అనేది ఇతని దగ్గర మనకు కనపడవు. ఈ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే చట్టము, విద్య, వివాహాన్ని మనము చెప్పుకోవచ్చు. ఈ యొక్క సంస్థలు సభ్యులు కాని వారి నుంచి సభ్యుల్ని వేరు చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే ట్రేడ్ యూనియన్స్, పాఠశాలలు అనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఇది వరకు గడిచినట్లుగా ఇప్పుడు తెలవాల్సిన పని లేదు. సంస్థలు ప్రత్యేకమైన నియమ నిబంధనల్ని కలిగి ఉంటాయి. దాని ప్రకారంగా వాళ్ళు కూడా నడుచుకుంటూ ఉండాలి. అట్లా నడుచుకోకపోతే దానికి తగ్గ శిక్షణను అనుభవించడానికి మనం తయారై ఉండాలి అన్నమాట. కాబట్టి సంస్థ నియమ నిబంధనలు ఏర్పరచబడి ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకున్నాము. తర్వాత ఇక్కడ సంస్థల్లో ట్రేడ్ యూనియన్స్ అండ్ పాఠశాలలు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాగా. తర్వాత విద్యను మనం తీసుకున్నట్లయితే నైపుణ్యాల శిక్షణ.
కొత్త జ్ఞానము అందించటము, జ్ఞానాన్ని ప్రసారం చేసే యొక్క పద్ధతుల్ని తెలియపరచడం అనమాట. ఎవరికి? సభ్యులకి అనమాట. ఈ యొక్క లక్షణాలు ప్రత్యేకంగా ముందు కలిగి ఉండాలనేది మనం చెప్తూ ఉంటాము. నైపుణ్యాల ఇక్కడ శిక్షణలో ఏంటి? నైపుణ్యాల శిక్షణ, కొత్త జ్ఞానాన్ని పొందటము, జ్ఞానాన్ని ప్రచారం చేసే ఒక పద్ధతులుగా మనం ఇక్కడ ఈ యొక్క సమస్యల యొక్క అవగాహన చేసుకొని ఈ యొక్క జాన్ నైట్ అనే యొక్క ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త వాళ్ళ అభిప్రాయంలో వ్యక్తిపరిచాడు అనేది మనము తెలుసుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ యొక్క నైపుణ్య శిక్షణ, కొత్త జ్ఞానము, జ్ఞానాన్ని ప్రసారం చేసే పద్ధతుల్ని అనేకంగా తెలుసుకొని సమస్య ద్వారా వ్యక్తులు ముందుకు వెళుతూ ఉంటారు అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. తర్వాత అన్ని సమాజాలలో ఈ యొక్క సమస్త ప్రక్రియ పద్ధతులు మనం చూస్తూ ఉంటాం. ఎలా అన్నట్లయితే ఏ సమాజాల్లో అయినా ఈ పద్ధతులు చూస్తూ ఉంటాం. ఇక్కడ వంశాలు, తెగలు, వ్యవసాయము, సాంప్రదాయ ఇక్కడ పారిశ్రామిక జ్ఞానము, విలువలు, నైపుణ్యాలను అందిస్తూ ఉంటాం. ఈ అన్నిటినీ కూడా సమస్త మనకి నైపుణ్యాలని అందిస్తూ ఉంటుంది అనేది మనం కూడా తెలుసుకున్నాం అనమాట. ఇక్కడ ఎమ్లే దృక్హాయం అనే ఒక సామాజిక శాస్త్రవేత్తని తీసుకున్నట్లయితే ఈయన సామాజిక శాస్త్ర పితామహుడుగా కూడా మనం చెప్తూ ఉంటాం. అంటే కూలేనే కాకుండా ఎమ్లే దృక్హాయం కూడా మనం ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఈ విధమైన పద్ధతుల వల్ల మనం సమస్యలని అనేక విధాలు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మతము, కుటుంబము, విద్య, ఇక్కడ సామాజిక క్రమశిక్షణ మనకి ఇది ఏర్పరుస్తూ ఉంటుంది. ఇక్కడ దుఃఖం ఏం చెప్పారు? మతము, కుటుంబము, విద్య అండ్ సామాజిక క్రమశిక్షణ పద్ధతుల్ని ఈ సంస్థలోని సభ్యులందరికీ ఏర్పరచబడి ఉంటూ ఉంటాయనేది మనం ఇక్కడ గ్రహించగలిగాము. తర్వాత అన్ని సమాజాలు, వంశాలు, తెగలు, వ్యవసాయము, పారిశ్రామిక జ్ఞానము, విలువలు, నైపుణ్యాన్ని పెంపొందించడము, ఈ అన్ని ప్రక్రియ పద్ధతులు అన్ని కూడా సమస్య ద్వారానే జరుగుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ అక్బర్ అండ్ జిన్ అనే సామాజిక శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? ఇక్కడ సామాజిక జీవుల మధ్య నిర్దిష్టమైన మంజూరు చేయబడిన రూపాలను, సంఘాలను, ఇది సంబంధాలన్నీ కూడా రూపాలు, ఈ సంబంధాలన్నీ కూడా సంబంధిత సంఘాలకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఇది ఒక ప్రత్యేకమైన నిబంధనగా ఇక్కడ ఏర్పరిచారు. తర్వాత ఇక్కడ మోడిసన్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త కూడా సమాజం యొక్క కార్యకలాపాలను, లక్షణమైన విధానాలను గుర్తించడం. ఇక్కడ ఎవరు చెప్పారు? ఇక్కడ మోగిసన్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త సమస్యలు అనేవి సర్వ సారూప్య సభ్యులలో యొక్క లోపాలను, లక్షణమైన విధానాలను మనకు తెలియపరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. తర్వాత ఎమిలే దృక్హాయం కూడా మతము, కుటుంబము, విద్య, సామాజిక క్రమశిక్షణ ఇస్తున్నాయి అనేది మనకు తెలియపరిచారు అనమాట. తర్వాత సమ్మర్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త కూడా తన అభిప్రాయాన్ని ఏం చెప్పారు? భావనలు, ఆలోచనలు, నిర్బంధన, ఆసక్తిని కలిగించటము, మళ్ళీ ఇక్కడ పాత ప్రాథమిక అవసరం చుట్టూ కేంద్రీకృతమై పరస్పర సంబంధాలను కలిగి ఉంటుంది అనే దృక్పథాన్ని ఈ యొక్క సమ్మర్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త మనకు తెలియపరిచారు అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత ముఖ్యమైన లక్షణాలకు వచ్చేటప్పటికి సభ్యుడి యొక్క ప్రవర్తనని చూసి ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తల ప్రకారం సభ్యుల యొక్క ప్రవర్తనని సమన్వయం చేస్తూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం తెలుసుకున్నాము. ప్రవర్తనలను వివరించటము, తర్వాత కలిసి జీవించటంపై అనేక రకాల అవగాహనలు ఏర్పరచటము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వివాహం ఒక శాశ్వతమైన బంధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏంటి? ప్రవర్తన పద్ధతిలో వివరించటము అంటే కలిసి జీవించటము అని చెప్తాము. సంఘీభావనలు అనేవి మనము సంస్థల్లో చూస్తూ ఉంటాము. నిరంతరము అంటే మనకు పొద్దున్నే
లెగ్సిన దగ్గర నుంచి పండుకునేటప్పటి వరకు కూడా నిరంతరమైన ఈ యొక్క పద్ధతులను కలిగి ఉన్న ఒక సంస్థల యొక్క ప్రవర్తన పద్ధతుల్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. సంఘీభావము, పరస్పర చర్యలు రూపొందిస్తూ ఉంటుంది. ఈ యొక్క నియమాలు, ఆంక్షలు విధిస్తూ ఉంటుంది ఈ సంస్థలు అనేవి. ఎలా పురుషులు స్త్రీల యొక్క పాత్రలు, క్రమశ విభజన అనేవి కూడా ఈ పద్ధతులలో ఈ యొక్క సంస్థలు తమ ప్రయోగాలను నిర్వర్తించుకుంటూ ఉంటాయి అన్నమాట. దానివల్ల పురుషులు, స్త్రీ సాక్షులు, తర్వాత శ్రమ విభజన పద్ధతులన్నీ కూడా దీని కిందకి, సంస్థ యొక్క పద్ధతుల కిందకే వస్తాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి నిరీక్షణ. ఈ నిరీక్షణ అనేది ఆలోచన, చర్య యొక్క స్థిరమైన నమూనాను వలన సంస్థలు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఏ విధంగా ఇక్కడ నిరీక్షణ, ఆలోచన, చర్య యొక్క కొద్దిగా పూరితమైన స్థిరమైన నమూనాల వల్ల సంస్థలు బాగా పనిచేస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ మనం వచ్చినట్లయితే పదము యొక్క సమూహాలను, ఈ యొక్క సమాజం యొక్క పదము యొక్క సమూహాలను ఆర్థిక శాస్త్రము ద్వారా ప్రజాదరణ పొందినదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మనము ఏ విధమైన పద్ధతుల్లో అంటే యుటిలిటీ ఏర్పడుతుంది, సంస్థాగత మార్పులు మనకు ఈ యొక్క సంస్థాగతమైన అంటే పదము యొక్క మూలాలు ఆర్థిక శాస్త్రము ద్వారా ప్రజాదరణ పొందినది యుటిలిటీ ఏర్పడుతున్నది. సంస్థాగత మార్పు, సంస్థాగతశీలన యొక్క క్రమశిక్షణ వ్యక్తిగత ప్రవర్తనని అర్థం చేసుకోవటానికి మనకి ఎంతో దోహదం చేస్తుంది అనేది మనము ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. సంస్థల ప్రయోజనాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది ఈ గెహ్లే అనే ఒక సామాజిక శాస్త్రవేత్త అనేక రకాలుగా మనకి తేటతెల్లంగా చెప్పారు అనేది మనం గ్రహించవలసిన విషయం. మానవులు తమ సహజమైన ప్రపంచాన్ని సాంస్కృతిక ప్రపంచంతో భర్తీ చేయుటకు ఇది సహాయపడుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ యొక్క పద్ధతిలో సామాజిక పద్ధతిలో సాంస్కృతిక ప్రపంచంలో భర్తీ చేయడానికి ఇతను అనేక రకాల పద్ధతులు సూచించాడనమాట. ఎలా అన్నట్లయితే మతముతో జీవ సంబంధమైన అభివృద్ధి భర్తీ చేయును అని చెప్పారు. తర్వాత అందువలన మానవ జీవితము అంతా కూడా అర్థవంతంగా ఉంటది అనేది మనము గ్రహిస్తూ ఉంటాము. ఎలా ఇక్కడ ఎంతో మతముతో జీవ సంబంధమైన ఆ అభివృద్ధిని కూడా భర్తీ చేయటానికి ఈ యొక్క భర్తీ చేయాలి అని మనకు చెప్పారు. అందువలన మానవ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు. ఈ సామాజిక పద్ధతుల్లో సంస్థల్లో ఈ యొక్క అనేక రకాలుగా ఉంటాయి. అవి ఎలా అంటే మనం తెలుసుకున్నాము. ఆర్థిక సంస్థలు, వస్తువులు, సేవలు మనం తెలుసుకుంటాం అన్నమాట. బంధుత్వము, వివాహము, కుటుంబము, వివాహము, ఈ విధమైన పద్ధతులలో నియంత్రణ అండ్ పునరుత్పత్తిని మనం తీసుకున్నట్లయితే బంధుత్వము, వివాహము, కుటుంబము ఈ సంస్థల్లో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. సాంఘిక సమీకరణ సంస్థలు సాంఘిక స్థితి మరియు ప్రతిష్టగా నియంత్రించే సంస్థలుగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత రాజకీయ సంస్థలను మనం తీసుకున్నట్లయితే నియంత్రణ, సాంస్కృతిక సంస్థలు మతపరమైన ప్రతీకాత్మకమైన సాంస్కృతిక పద్ధతులని ఇవన్నీ కూడా నియంత్రిస్తూ ఉంటాయి. రాజకీయ సంస్థలు ఎలా నియంత్రణ, సాంస్కృతిక సంస్థలు మతపరమైన ప్రతీకాత్మకమైన సాంస్కృతిక పద్ధతులను నియంత్రిస్తూ ఉంటాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. సామాజిక సంస్థల దృక్కోణాలు ఏ విధంగా ఉన్నాయని మనం తెలుసుకున్నట్లయితే సామాజిక సంస్థలు సమాజాలపై అంతర్దృష్టిని అందిస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బంధుత్వము, అశ్లీలత మధ్య నిబంధనలు ఇది ఏర్పరుస్తుంది. ఎలా సమాజంపై అంతర్దృష్టిని అందిస్తాయని చెప్పుకున్నాం కదా. ఇవి ఎగ్జాంపుల్గా మనకి బంధుత్వము, అశ్లీలతల మధ్య నిబంధనలను ఏర్పరిచి సమాజము ఒక పరిపూర్ణమైన పవిత్ర
వ్యవస్థగా ఉండటానికి ఈ సంస్థలు నిరంతరం కూడా దోహదం చేస్తూ ఉంటాయి అనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఫంక్షనలిస్ట్ దృక్పథాన్ని మనం తీసుకున్నట్లయితే వీళ్ళు ఏం చెప్తారంటే సంస్థల గురించి పెద్ద సమాజానికి సాధించబడిన సంస్థలు పోషించే పాత్రలను హైలైట్ చేస్తూ ఉంటుంది. ఏది ఈ ఫంక్షనలిస్టిక్ దృక్పథం అనేది పెద్ద సమాజానికి సంబంధమైన సంస్థలు పోషించే పాత్రలను హైలైట్ చేసి ప్రజలకి ఒక అవగాహన ఏర్పరుస్తూ ఉంటుంది అనేది మనము నిరంతరము చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ అవసరాల కనుక తీసుకున్నట్లయితే ఈ దృశ్యము వ్యాధి, మళ్ళీ యుద్ధము ద్వారా కోల్పోయిన వారిని భర్తీ చేయటము. ఏంటి ఈ సంస్థల యొక్క ఆవశ్యకత, అవసరాలు ఏంటి అంటే ఈ యొక్క యుద్ధములో కానీ, ఈ యొక్క మరణములో కానీ, వ్యాధితో కానీ చనిపోయిన వారిని మనం భర్తీ చేయాలంటే సంస్థలో ఉన్న ఒక వివాహ వ్యవస్థ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనము చెప్తూ ఉంటాము. తర్వాత కొత్త సభ్యుల సాంఘికీకరణ ప్రక్రియ జరగాలి. ఎలా జరుగుతుంది? ఇది విద్య ద్వారా జరుగుతుంది అనే దృక్పథాన్ని ఈ యొక్క సంస్థ యొక్క ప్రముఖులు వివరిస్తూ ఉంటారు అనమాట. సభ్యులు విద్య ద్వారా జరుగుతుందని, సభ్యులు మధ్య వస్తువులు, సేవలు, ఉత్పత్తి, ప్రసరణ, పంపిణీలు ఈ యొక్క ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ యొక్క థర్డ్ పాయింట్లో ఈ యొక్క వస్తువులు, సేవలు, ఉత్పత్తి, ప్రసరణ అండ్ మళ్ళీ పంపిణీలు ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత సంరక్షించటము, దాడుల నుంచి రక్షించటము ఈ యొక్క ఈ సంస్థల యొక్క ప్రముఖ పాత్ర. సంరక్షించటము, దాడుల నుంచి రక్షించటం అనేది చెప్తూ ఉంటాం. 5వ పాయింట్కి వచ్చేటప్పటికి మతము. ఇది సంస్కృతి, భాషా సంపుటనాలను ఏర్పాటు చేసుకోవటము, పునరుద్ధరణ అనేది మనకు జరుగుతూ ఉంటుంది. మతం అనేది మనం ఏర్పరచుకుంటే మన సాంస్కృతిక లక్షణాలతో పాటు సంస్కృతి, భాషా సంఘాలను ఏర్పరచుకునే భావన ఏర్పడుతూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. ఈ విధమైన ప్రక్రియా పద్ధతుల వల్ల సంస్థలు నిరంతరము సమాజంలో ఒక నూతనమైన చైతన్య విధానాన్ని కలిగి ఉంటాయి అనేది మనము ఏర్పరచుకుంటూ ఉన్నాం. తర్వాత సంఘర్షణ దృక్పథములో ఇవి సంస్థలు ఎలా పనిచేస్తూ ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఇది ఫంక్షనలిస్టిక్ దృక్పథంతో ఏకీభవిస్తూ ఉంటుంది. ఈ యొక్క సంస్థలు అనేవి నిరంతరము ఫంక్షనలిస్టిక్ దృక్పథాన్ని ఏకీభవిస్తూ ఉంటాయన్నమాట. దాని పద్ధతి ప్రకారము శక్తివంతమైన సమూహాలను ప్రత్యేక హక్కులు కల్పిస్తూ ఉంటాము. ఏం చేస్తూ ఉంటాము? దీనివల్ల సంఘర్షణ దృక్పథంతో ఈ యొక్క పద్ధతుల్లో శక్తివంతమైన సమూహ సభ్యులను హక్కులు కల్పిస్తూ ఉంటాము. సంస్థ నిర్వహణ కోసము పనిచేస్తూ ఉంటాము. తర్వాత మహిళలు ప్రయాణించే ఎస్సీ పద్ధతుల్లో ఈ యొక్క పరస్పర ఆధార దృక్పథానికి వచ్చినట్లయితే పరస్పర చర్యలు, రోజువారీ ప్రవర్తనలు ఏర్పరచబడుతూ ఉంటాయన్నమాట. ఈ సంస్థలు ఎలా కలిగి ఉంటాయి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పాత్రలు, హోదాలను కలిగి ఉంటాయి. సంస్థల్లో ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన పాత్రలను ఏర్పరచుకుంటారు, హోదాలని కలిగి ఉంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుడి యొక్క పాత్రలు. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుని యొక్క పాత్రలు స్థిరమైన పద్ధతులు కల్పిస్తూ ఉంటాయి. ఈ యొక్క పాత్రల వల్ల స్థిరమైన పద్ధతులు మనకి ఈ యొక్క సంస్థలలో, సమాజంలో కనిపిస్తూ ఉంటాయి అనేది మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడికి స్థిరమైన పద్ధతులు కనిపిస్తూ ఉంటాయని చెప్పుకున్నాక సంస్థలపై అనేక రకాల దృక్కోణాలు ఏర్పరచుకొని ఉన్నారు. అవి ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత నిర్దిష్ట లక్ష్యాలు, సాధనలకు ఉద్దేశించి సామాజిక డిమాండ్ ఏర్పరచుకుంటూ ఉంటుంది. సంస్థలు అనేవి ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ఏం చేసాము? నిర్దిష్ట లక్ష్యాలు ఏర్పరచుకుంటూ ఉంటాయి, సాధనాలను ఉద్దేశించబెడుతూ ఉంటాయని చెప్పుకున్నాము. తర్వాత శ్రమ, అధికారము యొక్క బాధ్యతల విభాగాలు ఏర్పరచుకుంటూ ఉంటాయి.
ఇది ఎవరు చెప్పారు? అమైట్ ఎటిమోని అనే అతను ఈ విధంగా చెప్పారు. ఏ విధంగా నిర్దిష్ట కాల్పనాధికారాలను ఉద్దేశించి సామాజిక సంస్థలు ఏర్పడుతూ ఉంటాయి. శ్రమ, అధికారము, బాధ్యతలు విభాగాలుగా ఉంటాయి. ఉత్పాదకతను నియంత్రించే శక్తి ఉండాలన్నమాట. ఎవరొకళ్ళు కంట్రోల్ చేస్తూ ఉండాలి కదా. ఉత్పాదకత ఎక్కువ జరిగినప్పుడు నష్టపోతూ ఉంటాము. అది సేల్ అయితే మళ్ళీ యొక్క ప్రాఫిటబిలిటీకి మనం రాగలుగుతాము. కాబట్టి ఎక్కువ కష్టపడకుండా ఈ యొక్క సాంఘిక పద్ధతులను, ఈ చట్టాలను నియమబద్ధముగా ఏర్పరుస్తూ ఉంటుంది అనేది మనము ఇక్కడ తెలుసుకున్నాం అన్నమాట. తర్వాత విషయానికి వచ్చే పై అధికారాలు కింద స్థాయి వారు ఆలోచనలను పంచుకొని అభివృద్ధి పైకి వస్తూ ఉంటాయి. కింద స్థాయి వారు ఈ యొక్క ఆలోచనలు పంచుకొని సక్రమ పద్ధతిలో పైకి వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఈ విధమైన పద్ధతులను మనం తీసుకున్నట్లయితే పరాయీకరణ, గణన, నైతికము అనేవి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి ఈ యొక్క ప్రాథమిక సమూహాల్లో. ఎలా అన్నట్లయితే మనం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకున్నాం అన్నమాట. జైలు అధికారులు, ఖైదీలు, వీళ్ళిద్దరూ ఇక్కడ ఆర్డర్ లక్ష్యాలు కలిగి ఉంటారు. ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికే మహేంద్ర కాఫీ హౌస్ నిర్మాణాలు, లక్ష్యాలు, అమ్మకాలుగా మనము ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆలోచనలను విశ్వవ్యాప్తిస్తూ విశ్వపరంగా అంటే సమాజపరంగా అన్ని పద్ధతుల్లో ఆలోచనలను విశ్వసిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి వచ్చేటప్పుడు చర్చికి వచ్చే ప్రజలు విశ్వాసం లేదే మనం చర్చికి పోలేం కదా. అందుకని విశ్వసించిన వాళ్ళే ఈ యొక్క సమాజంలో, సంస్థల్లో సభ్యులుగా ఉంటారనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాము. ఈ విధంగా కాకుండానే మ్యాక్స్ వెబర్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త అనేక రకాలుగా సమస్యల గురించి చెప్పారు. ఎలా అన్నట్లయితే ఈ విధమైన భవిష్యత్తు భిన్నతత్వము కంటే, ఈ ఖచ్చితత్వము కంటే స్థిరత్వముగా ఉన్నతమైనదిగా సంస్థలు ఉంటాయని చెప్పాడు. ఖచ్చితత్వము కంటే ఈ యొక్క స్థిరత్వాన్ని ఏర్పరచుకొని సంస్థలు ఏర్పరచబడి ఉంటాయి. దాని గురించి ఎవరు కూడా కామెంట్ చేయకుండా దానికి సహకరించే విధంగా ఉండాలనే పద్ధతి ఏర్పరిచారు. ఎవరు? మ్యాక్స్ వెబర్ అనే సామాజిక శాస్త్రవేత్త. అధికారము అన్ని రకాల పనులు చేయటానికి అధికారము ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఏ పనైనా చేయటానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, యజమాని కొడుకు కూడా అతని దగ్గరగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ ఆస్తి కలవాళ్ళు. ఈ ఆస్తి మీద ఎన్నో రకాల పద్ధతుల్లో వచ్చినా కూడా ఈ విధమైన పద్ధతులు అంటే రక్షణ, అంటే సంస్థలు రక్షించే పద్ధతుల వల్ల సంస్థలు రక్షణ పొందుతూ ఉంటాయనేది మనము ఏర్పరచుకుంటూ ఉంటాము. మ్యాక్స్ వెబర్ యొక్క భిన్నత్వము కంటే ఏకత్వము అనేది దృక్పథము మంచిది అనేది మనం ఇక్కడ ఏర్పరిచారనమాట. అధికారము అన్ని రకాల ఈ యొక్క అధికారం అనేది ఖచ్చితత్వము, స్థిరత్వంతో పాటు అధికారము అన్ని రకాల పనులు చేయటానికి ఏర్పరుస్తూ ఉంటుంది. ఏం ఏర్పరుస్తూ ఉంటుంది? అధికారాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ గోక్మెన్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త కూడా ఈ యొక్క సంస్థలని అనేక రకాలుగా విడమర్చి మనకి తెలియపరిచారు. ఇక్కడ మనము తీసుకున్నట్లయితే హాస్పిటల్స్, మఠాలు, జైళ్ళు, తర్వాత బోర్డింగ్ స్కీమ్స్, ఇవన్నీ కూడా భిన్నమైనటువంటివి, ఒకదానికి సంబంధం లేదు. గోక్మెన్ అనే సామాజిక శాస్త్రవేత్త హాస్పిటల్స్, మళ్ళీ మఠాలు, జైళ్ళు, మళ్ళీ బోర్డింగ్ స్కూల్స్ ఒక భిన్నమైన వాతావరణం, ఒకదానికి ఎటువంటి సంబంధం లేని వాతావరణాన్ని కలిగి ఉంటాయి. కానీ సాధారణంగా ఈ లక్ష్యాలేంటి? పంచుకోవటమే. సాధారణంగా సంస్థ యొక్క ప్రముఖ లక్షణాలు అంటే ఏంటి? ఉన్న విలువలన్నీ అందరూ సమతుల్యంగా పంచుకొని ముందుకు వెళుతూ ఉండాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. ప్రవేశం విద్యా సంస్థల్లో స్వచ్ఛంగా ఉంటుందనే చెప్తూ ఉంటారు. ఏ విద్యా సంస్థనైనా తీసుకోండి, ఈ యొక్క విద్యా సంస్థల్లో ఉచిత ప్రవేశం అని చెప్తూ ఉంటారు. ప్రవేశం అని చెప్తూ ఉంటారు కానీ అట్లా చేస్తూ ఉంటారా? మళ్ళీ
ఈ విధమైన పద్ధతుల్లో అంటే సాధనాలు లక్ష్యాలను పంచుకుంటూ ఉంటారు. ప్రవేశము విద్యా సంస్థల్లో స్వచ్ఛందంగా ఏర్పరచబడి ఉంటాయనేది చెప్పుకుంటూ ఉంటాము. సాధారణ సమాజానికి ఈ యొక్క భిన్నంగా ఉంటాయి. ఈ యొక్క సంస్థ యొక్క లక్షణాలన్నీ కూడా సాధారణ సమస్యలకి అన్నిటికీ కూడా విరుద్ధంగా నూతన భావాన్ని కలిగి ఉంటాయనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. సాధారణ సమస్యలకి సమాజాలకి భిన్నంగా ఉంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ఖైదీలు అండ్ రోగులు అధికారికంగా నిర్మాణాత్మకమైన సెటప్లో ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క ఖైదీలు రోగుల యొక్క గృహాలన్నీ కూడా ఎలా ఉంటూ ఉంటాయి, అధికారయుక్తంగా నిర్మాణపరము అయిన సెటప్ని ప్రత్యేకమైన సెటప్ని కలిగి ఉంటాయనేది మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. ఇవి నియంత్రణ శక్తివంతమైన సమూహాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ విధమైన పద్ధతుల వలన శక్తివంతమైన నిర్భయమైన సంస్థల్ని ఇవి నిర్భయము అంటే భయం లేని యొక్క వ్యక్తిగత సంస్థల్ని ఇవి ఏర్పరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాయనేది మనము చెప్పుకోవచ్చు. సంస్థల యొక్క వర్గీకరణ మనం ఎలా చేయగలుగుతాము? వర్గీకరణ చేయాలి కదా, తప్పనిసరిగా వర్గీకరణ చేయాలి. దీన్ని మనము గ్రేడింగ్ అంటూ ఉంటాం అన్నమాట. తర్వాత మొదటిది ఈ వర్గీకరణలో ప్రముఖమైనది పరస్పర ప్రయోజనము. ఈ తప్పనిసరిగా ఈ వర్గీకరణలో పరస్పర ప్రయోజనం ఉంటేనే ఈ యొక్క సంఘాలలో ఉన్న సభ్యులు ఒకరికి ఒకరు చేయుట ఇచ్చుకుంటూ ఉంటారనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. రెండోది మనం చూసుకున్నట్లయితే యజమానులు లేదా నిర్వాహకులలో ఉన్న వ్యాపారం. ఈ యొక్క ఏ విధమైన అంటే మనకి ఇదివరకు ఉన్నంత అటాచ్మెంట్ ఎందుకు ఉండటం లేదు అన్నట్లయితే యజమానులు లేదా నిర్వాహకులుగా ఉన్న మధ్య ఉన్న వ్యాపార సరళిని కూడా ఈ సమస్యలు మనకి చూపిస్తూ ఉంటాయి అనేది మనం చెప్పుకోవచ్చు. క్లయింట్తో ఉన్నప్పటికీ సర్వీస్ అనేది క్లయింట్తో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సంస్థల ద్వారా సేవలు అనేవి మనము అనేక విధాలుగా పెంచుతూ ఉంటాం అన్నమాట. అన్ని వ్యాపారాలు క్లయింట్లచే వాన్వేకి అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సంస్థల వర్గీకరణలో పరస్పర ప్రయోజనము, యజమానులు లేదా నిర్వహణగా ఉన్న వ్యాపారము, క్లయింట్ ఉన్న సర్వీసెస్, కామన్వెల్త్ ఆర్గనైజేషన్స్ బిహేవియర్. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఈ యొక్క కమర్షియల్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అనే పద్ధతి ద్వారా కూడా ఈ యొక్క సంస్థల వర్గీకరణ మనం ఏర్పరచుకోవచ్చు. వ్యక్తులు వారి అనుకూలంగా అయిన సంస్థలను ఎలా ఎంచుకుంటాము అనేది కూడా ఈ యొక్క ప్రైవేట్ సభ్యులకి ఎటువంటి సంస్థలోకి చేరాలి, ఎటువంటి సంస్థలోకి ఫీజు కట్టాలి, ఎటువంటి సంస్థతో ఐక్యత ఉండాలి అనే దృక్పథం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అన్నట్లయితే ఆర్గనైజేషన్ బిహేవ్ వ్యక్తులు వారి అనుకూలమైన సంస్థలని ఎంచుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి మానసిక తృప్తి అనేది సంస్థల వల్ల ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాము. తర్వాత వచ్చేటప్పుడు సంస్థలు వారి పాత్రలు. సంస్థల్లో ఉన్న యొక్క పాత్రలు సంస్థలని విపరీతమైన నూతన మార్పుకి దోహదం చేస్తూ ఉంటాయి అనేది మనము చెప్తూ ఉంటాము. సంఘటనల పట్ల సభ్యుల వైఖరి ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే ఈ యొక్క సంస్థల పట్ల సభ్యుల వైఖరి ఎంతో ఐకమత్యంగా ఉంటుంది. ఎలా అన్నట్లయితే ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈ విధమైన పద్ధతుల్లో మనము సంస్థల పట్ల సభ్యుల వైఖరి పాత్రల పరిమితి చేయటము, నియంత్రణ చేయటము నిరంతరము జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఉదాహరణగా ఖైదీలు పారిపోకుండా ఉండటం కోసము అధికారులు గౌరవప్రదంగా ఉంటూ ఉంటారు, సదుపాయాలు కల్పిస్తూ ఉంటారు. ఖైదీలు కనుక జైల్లో పెట్టినప్పుడు నిరంతరము పారిపోతూ ఉంటూ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. ఎలా పటిష్టమైన బందోబస్తు లేకపోవటము ఆ సంస్థలలో, ఆ తర్వాత అధికారులు గౌరవంగా చూడకపోవటము, అందుకని అధికారులు కూడా అక్కడున్న ఖైదీలని గౌరవపదంగా చూడటము, వారికి అన్ని వసతులు వెల్ఫేర్ మెజర్స్ అన్ని కూడా కలిగించటం అనేది చేస్తూ ఉన్నట్లయితే వారు ఎక్కడ ఉన్నా ఈ సంస్థల మీద పరిపూర్ణమైన ప్రేమని
వాళ్ళు ఏర్పరచుకుంటారనేది మనకి చెప్తూ ఉంటాము. ఇది సంస్థల యొక్క లక్షణాలు, ఈ యొక్క పద్ధతులు, సమస్త వ్యవస్థాకృతమైన పద్ధతులన్నీ కూడా మనము చెప్పుకోగలిగాం అన్నమాట. తర్వాత ఈ విధమైన పద్ధతులతో ఇది చేస్తూ ఉంటాము. సభ్యులకు కేటాయించిన పాత్రలు కనుక మనం తీసుకున్నట్లయితే సభ్యుల పాత్రలు తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన పాత్రలను పొందుతూ ఉంటారు. విధులను కూడా ఏర్పరచుకుంటూ ఉంటారు. అనుభవాలను ప్రభావితం చేస్తూ ఉంటారు. వారి యొక్క అనుభవాలతో నియమాలు కూడా ఏర్పరచుకుంటారు. ప్రత్యేకమైన స్థానము కోసము నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటారు. సభ్యులకు కేటాయించిన పాత్రలు ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సభ్యులందరూ కూడా ఈ సంస్థల్లో ప్రత్యేకమైన పాత్రలు వహిస్తూ ఉంటారు. విధులని ప్రత్యేకమైన విధులని కొన్ని విధులని ఏర్పరచుకొని పంచుకుంటూ సమాజ సంస్థల యొక్క అభివృద్ధికి నిరంతరము పాటుపడుతూ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. తర్వాత అనుభవాలని పంచుకొని పద్ధతులని ప్రభావితం చేస్తూ ఉంటారు. అనుభవాలని పంచుకుంటారు. ఈ యొక్క సంస్థల యొక్క పద్ధతులని ప్రభావితం చేస్తూ ముందుకు మనకు తీసుకువెళ్తూ ఉంటారు. నియమ నిబంధనలు ఏర్పరచుకుంటూ ఉంటారు. నియమాలు ఏర్పరచబడి ఉంటాయి అనేది మనం చెప్తూ ఉంటాం. ఈ యొక్క నిబంధనలు ఏర్పరచబడుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. నియమ నిబంధనలు ఏర్పరచబడి ఉండటం వల్ల సభ్యులందరూ కూడా నిరంతరము సంస్థల యొక్క అభివృద్ధికి నిరంతరము పాటుపడుతూ ఉంటారు అనేది ప్రత్యేకమైన పద్ధతిగా చెప్పుకుంటాము. ప్రత్యేక స్థానము కోసము ఈ సంస్థల్లో పనిచేసే వాళ్ళు అంటే గౌరవప్రదమైన స్థానాల కోసము అంటే ప్రత్యేకమైన స్థానాల కోసము నిరంతరము పాటుపడుతూ ఈ యొక్క సభ్యులు సంస్థ కోసము అనిత్యము ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అనేది సంస్థల యొక్క పరిధిలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా సమాజంలో ఉన్న సంస్థలన్నీ కూడా నిరంతరము సభ్యులు అందరూ కూడా ప్రభావితం అవుతూ సంస్థల ద్వారా ప్రభావితమై అయ్యి నియమ నిబంధనలు ఏర్పరచుకొని సంస్థల యొక్క ప్రవృత్తిని ముందుకు తీసుకువెళ్తూ ఆ సంస్థలకి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఏర్పరచుకుంటూ సంస్థ అభివృద్ధి కోసము నిరంతరము సభ్యులు ప్రవర్తిస్తూ ఉంటారు అనేది మనం చెప్పుకుంటాము. అందుకని మనం ఏం చెప్పాము, సామాజిక శాస్త్రము ఒక సంస్థల శాస్త్రంగా చెప్పాము. ఈ యొక్క సామాజిక శాస్త్రం అంటే వేరే ఏమీ లేదు, అన్ని సంస్థల యొక్క శాస్త్రమే సామాజిక శాస్త్రంగా మనం చెప్పుకుంటూ సంస్థల యొక్క గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ సంస్థల యొక్క గౌరవప్రదమైన పద్ధతులను మనము సమాజ సభ్యులకి సమాజంలో పరస్పర చర్యలు నిరంతరము సామాజిక సంబంధాలు ఏర్పరచుకోవటానికి నిరంతరము పాటుపడుతూ ఉన్నాం అనేది సంస్థల ప్రక్రియ పద్ధతుల్లో ఒక ముఖ్యమైన పద్ధతిగా మనం చెప్తూ ఉంటాం. తర్వాత వ్యక్తులు సమూహాల సంబంధాలను గుర్తించబడి స్థాపించబడి వాడుకలను ఈ యొక్క పద్ధతులను సంరక్షించే పద్ధతులను నిరంతరము ఈ యొక్క సభ్యులు చేస్తూ ఉంటారు. ఈ సంస్థ యొక్క ప్రధాన లక్షణం ఏంటి, ఈ యొక్క సంరక్షించే పద్ధతిని ప్రధాన పద్ధతిగా ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాము. తర్వాత ఈ యొక్క చర్య లక్ష్యాంశ నిబంధనల క్రమమే సంస్థగా ఏర్పరచుకొని సభ్యులందరూ ఏంటి ఆ లక్ష్యాలకి అనుగుణంగా ముందుకు వెళ్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. ఆ లక్ష్యాలను విడనాడరు, ఆ లక్ష్యాలను తమతో పాటు పొందుపరుచుకొని సంస్థను ముందుకు తీసుకువెళ్ళటానికి నిరంతరము పాటుపడుతూ ఉంటారు. ఎవరు, ఈ సంస్థలోని సభ్యులు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సామాజిక నిర్మాణము ఇంకా మానవ సమాజాన్ని సంఘటితపరిచే ఆయుధంగాను మానవ అవసరాలని తృప్తిపరచడానికి అవసరమైన వివిధ రకాల కార్యక్రమాలని ఏర్పరచుకుంటారు, పొందుపరుచుకుంటారు. ఈ యొక్క కార్యక్రమాల యొక్క ఆచరణ పద్ధతుల్ని సమాజ సభ్యులలో సంస్థలలో విస్తృతంగా ప్రచార పద్ధతుల ద్వారా ముందుకు సాగుతూ ఉంటారు. ఆ యొక్క రక్షణ పద్ధతుల్ని ఏర్పరచుకుంటారు. నిరంతరము సమాజంలోని సంస్థలు సభ్యుల యొక్క రక్షణని ప్రధాన పద్ధతిగా ఏర్పరచుకుంటారు. సభ్యులందరూ కూడా నియమ నిబంధనల్ని అవలంబించటము, సక్రమమైన జీవిత విధానాన్ని గడపడానికి ఈ సంస్థలు ఏం చేస్తూ ఉంటాయి, నిరంతరము కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ సభ్యులు ఎలా ఉన్నారు, ప్రవర్తనా పద్ధతులను దాటి ముందుకు వెళ్తున్నారా, ప్రవర్తనా పద్ధతుల్ని
ఒక చెడగొడుతున్నారా అనే దృక్పథాన్ని ఎప్పుడు పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. ఎప్పుడు ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా ముందుకు సాగుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటి, ఆ సంస్థ యొక్క గౌరవము పెరుగుతూ ఉంటుంది, నిరంతరము పెరుగుతూ ఉంటుంది. దానివల్ల సంస్థని మనం పరిరక్షించుకోవటానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది అనేది మనము తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత కుటుంబము, మతము, ఆస్తులు, రాజకీయ సంస్థలన్నీ కూడా ఈ యొక్క ఆదిమ సమాజాల్లో కూడా సంస్థల యొక్క పరిరక్షణకి ఇవన్నీ కూడా దోహదం చేస్తూ ఉంటాయి. ఎలా? కుటుంబ సభ్యులు, మత పెద్దలు, ఆస్తుల రక్షణ, రాజకీయ సంస్థలు, ఇవన్నీ కూడా నిరంతరము ఈ యొక్క సంస్థలని ఎలా పరిరక్షించుకోవాలి, సంస్థలని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, సంస్థల లోని సభ్యుల్ని ఎలా కంట్రోల్ చేయాలి, వీళ్ళు ఏ విధంగా పరివర్తన ప్రవర్తన పద్ధతులను కలిగి జీవిత విధానాన్ని ఎలా ముందుకు కొనసాగించాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనేది చెప్పుకుంటూ ఉంటాము. సంస్థ నిర్ణయించబడిన ప్రమాణాలను ఈ యొక్క సభ్యులందరూ తూచా తప్పకుండా గౌరవిస్తున్నారా, ప్రవర్తిస్తున్నారా, తూచా తప్పకుండా చేస్తూ ముందుకు వెళుతున్నారా అనేది కూడా నిరంతరము నిఘా ఏర్పరచుకొని సంస్థ ముందుకు సాగుతూ ఉంటుంది. అట్లా తూచా తప్పకుండా ఈ సంస్థ ప్రక్రియ పద్ధతుల్ని ఎవరన్నా నిబంధనలు గనక అగౌరవపరిచినట్లయితే ఆ సభ్యుల మీద తప్పనిసరిగా ఒక క్రమశిక్షణ పద్ధతుల్ని ఏర్పరచుకుంటుంది. క్రమశిక్షణ పద్ధతుల్ని ఏర్పరిచి అటువంటి పద్ధతుల్ని అవలంబించిన వారిని వేరుపరుస్తుంది, సపరేట్ చేస్తుంది అన్నమాట. మంచి సభ్యుల్ని ఒక విధంగా, ఈ యొక్క అంటే ప్రవర్తనా పద్ధతులను అవలంబించలేని సభ్యుల్ని వేరొక విధంగా ట్రీట్ చేస్తూ ఉంటుంది. అంటే అంత గౌరవం ఇవ్వదన్నమాట అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. అవసరాలని అంటే సభ్యుల యొక్క సంస్థలోని సభ్యుల యొక్క అవసరాలని నిరంతరము అంటే ఎప్పుడు పరిరక్షించుకుంటూ వాళ్ళని సంతృప్తిపరిచే ప్రక్రియ పద్ధతుల్లో ఉంటుంది. సంతృప్తి పరచాలని అంటే సభ్యులని అన్ని రకంగా మానసికంగా, శారీరకంగా, ఈ యొక్క సామాజిక పరంగా సంతృప్తి పరచాలనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది. అన్ని రకాలుగా పాశ్చాత్య పద్ధతులు, ఇండస్ట్రియలైజేషన్ ఏర్పరిచినా కూడా ఈ సంస్థలు ట్రేడ్ యూనియన్స్, ఇండస్ట్రియల్ యూనియన్స్ ద్వారా ఈ యొక్క సంస్థ సభ్యులని ఈ యొక్క రక్షణా బాధ్యతల్ని, వెల్ఫేర్ మెజర్స్ అన్నింటిని కూడా పొందుపుచ్చుకొని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. నియంత్రణ సాధనాలుగా ఈ సంస్థలు ఏం పనిచేస్తూ ఉంటాయి? మతము, రాజ్యము, ప్రభుత్వము, చట్టాలు, ఇవన్నీ కూడా నియంత్రణ సంస్థల పద్ధతుల్లో ప్రవేశపెడుతూ ఉంటాయి సంస్థల్లో. మతం అనేది, రాజ్య పద్ధతులు అనేవి, ప్రభుత్వం అనేది, చట్టము అనేది అంటే చట్టాల రూపేణ ఇవన్నీ కూడా ప్రజలని, సంస్థలోని యొక్క ప్రజల్ని నియంత్రిస్తూ ఒక సక్రమ పద్ధతుల్లో సంస్థ ఔన్నత్యాన్ని నిరంతరము గౌరవప్రదంగా ఉండేటట్లు కాపాడుతూ ఉంటుంది అన్నమాట. ఇవి మౌలికంగా నిబంధనలు ఉంటాయి, లిఖితపూర్వకమైన నిబంధనలు కూడా ఉంటాయి. ఈ ప్రతి ఒక్క సంస్థకి ఏం జరుగుతూ ఉంటుంది? చిహ్నాలు ఏర్పరచబడి ఉంటారు. ఒక్కొక్క సంస్థను మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క చిహ్నాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ సంస్థ అంటే చిహ్నాలు అంటే ఏంటి? సంస్థకు ఒక గుర్తు ఏర్పరచుకోగలుగుతారు. ఆ గుర్తు ఏర్పరచుకోవటం వల్ల అది ఒక ప్రత్యేకమైన సంస్థగా మనం గుర్తించగలుగుతాము. ఒక నూతన విధానాన్ని రూపొందించుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఈ చట్టాల ద్వారా ఈ యొక్క సంస్థలు అనేవి నిరంతరము మనకి ప్రజల యొక్క నియమ నిబంధనల ప్రకారం జీవిత విధానాన్ని కొనసాగిస్తూ వారి ఔన్నత్యానికి నిరంతరము పాటుపడుతూ ఉంటాయి. ఇది ఈ రోజు లెసన్. సంస్థల యొక్క ప్రాముఖ్యత ఏంటి, సంస్థల వల్ల ప్రజల జీవితం ఎలా కట్టడిగా ఉంటుంది, నియమ నిబంధనలతో ఎలా జీవిత విధానాన్ని కొనసాగిస్తారు అనేది ఈ లెసన్ ద్వారా మనం ఈరోజు తెలుసుకున్నాము. నమస్తే.